అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. అది కాదు సార్ నష్టం అంటే. మీరు చాలా అమాయకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, ఓ లంసం ప్యాకేజ్ వస్తుంది, అందులో మన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు వస్తాయి. మన పార్టీ కార్యకర్తలకు కొన్ని ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు. జనం ఎట్ట సస్తే మాకెందుకండి? సొమ్ము ఎవరిది? సొమ్ము ఒకటిది, సోకొకటిది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు అనుమతి తెచ్చుకోవడానికి నానా తిప్పలు పడాలి, నానా సంకలు నాకాలి, బోల్డెని వస్తువులు కావాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఎగ్జామ్షన్ ఉంటుంది కాస్త. అదే అండి, ప్రైవేట్ కాలేజీలో 70-80 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనే పరిస్థితులు ఎంతమంది ఉంటారు? అదే కదా వీళ్ళకి ఆ స్పృహ ఉంటే, అంటే అట్లాగైతేనే బెటర్ కదా. ఇప్పుడు ఏడాదికి ఎంత అని చెప్పి వసూలు చేసుకోవచ్చు. నువ్వు 80కి అమ్ముకుంటావు, 1 కోటికి అమ్ముకుంటావు, నాకు ఏడాదికి 10 లక్షల రూపాయలు సీటుకి ఇచ్చేసే అని చెప్పి బేరం కూడా మాట్లాడుకోవచ్చు. 10-15 ఇవ్వాలి నాకని చెప్పేసి. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు పారిపోతానంటోంది? అక్కడంట మెడికల్ కాలేజీ పెడతానంట, ముందు గవర్నమెంట్ ఇచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంటు కట్టిన తర్వాత ప్రతి ఏడాది అందులో డబ్బులు అవుతాయి. ఏదైతే డాక్టర్లకి జీతాలు, స్టాఫ్కి జీతాలు, మందులు ఇవన్నీ. కాబట్టి అవన్నీ ఖర్చు పెట్టుకోవడం, ఇదంతా నిర్వహించడం మనకి తలనొప్పి. కాబట్టి అనవసరం అంటది. అంతే తప్పించి ఒక విజన్ ఉంటే ఏం చెయ్యాలి నువ్వు? గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తి చేసిన తర్వాత స్టాఫ్కి ఇన్ని 100 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా ప్రభుత్వ రంగంలో. నెంబర్ 1. నెంబర్ 2, దాంతో పాటుగా నువ్వు అంతగా తెలివైతే విజన్ ఉంటే ఏం చేయాలి? మనం డాక్యుమెంటరీ రాసుకోవడం కాదు, ఏం చేయాలి? అక్కడ ఆరోగ్యశ్రీ ఆ చుట్టుపక్కల ఒక